వనవాసము చేయుచుండెను. ఆ వనములలో సంచరిస్తూ ధర్మరాజు మహా తపస్సంపన్నులైన మునీశ్వరుని దర్శనం నమస్కరించి ఆ మార్గమును తెలుపుమని ప్రార్థించను. అంతటా ఆ మహా తపస్వి అయిన కృత మహాముని ధర్మరాజుతో ఇతర సౌంగాల మునులతోనూ వసములకెల్లా ఉత్తమమైనది, సులభప్రదమైనది, సకల పాపములను పోగొట్టినది, మానవులను సమస్త చేయుదునే అని శ్రీ వరసిద్ధి కుమారస్వామి ఉపదేశం చేసిన కృత మహామును సకో మహిమచే ఆ చంద్రదర్శన తపస్సు చేసను. అతను తపస్సును మెచ్చి చంద్రుడు వరమునందు చెంది పరమేశ్వరుని అనేక విధములు స్తుతించి నా ఉదరము నందు నివసించమని ప్రార్థించను. భక్తజోడు పరమేశ్వరుడు గజాసురుని అభిష్టం ప్రకారము అతని ఉదరమునందు ప్రవేశించి నివసించుకుంటెను. కైలాసుని నిదురమందు నివసించుతున్న తన పతి విష్ణువు ప్రత్యక్షమై పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు గజాసురుని ఉదరమయందు నివసించుచున్నారు. పూర్వం పద్మాసురుని ఆపద నుండి